నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్. తను ఎలా ఉంటారు బేసిక్ గా, తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? చాలా మంది తప్పుగా ఆలోచిస్తారు దట్ యునో షీఈ్ వెరీ రూడ్ ఆర్ అరగెంట్, ఇట్లా ఇట్లా ఇట్లా. స్వీటెస్ట్ పర్సన్ అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, సిగ్గొస్తుంది. నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు. ఐ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ జడ్జ్మెంటల్. నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చరు. అండ్ షీఈస్ వన్ దట్ పర్సన్, యూ టెల్ హర్ ఎనీథింగ్, షీల్ ఫస్ట్ లిజన్, షీల్ అండర్స్టాండ్, బట్ షీల్ నెవర్ జడ్జ్ యూ. మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుని అసలు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. అదే అయిపోయింది లేపించే లైట్. నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంటాయి. లేదు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ పర్సన్ రావడం కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ చాలా ఎంటర్ persons అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మధ్యలో వచ్చిపోయి ఉంటారు. ఊరు మొత్తం తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? కొంచెం ఓపెన్ చేస్తారా ఇట్లాంటి విషయాల్లో ముందు ఉంటాం మనం. ప్లీజ్? ఈ డెలికేట్ హ్యాండ్ తో కూడా కరెంట్ షాక్ ఇస్ కమింగ్ మ్యాన్. జాగ్రత్త, పోతారేమో షాక్. Who's most likely to forget someone's birthday? If they're important, the day they had constipation also I'll remember. ఫ్రెండ్షిప్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో Friendship is supposed to be crazy. Friendship is supposed to be fun. Friendship is everything. నువ్వు ఎలా ఉన్నావు అలానే నచ్చాలి వాళ్ళకి. You know, recent years వరకు కూడా. So when I got to know, there were a lot of toxic friends around me by then. People who are using me for a lot of things. So please be aware, and there are good and bad, but good friendships are the best. Please avoid bad friendships. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. వెల్కమ్ టు ఐ డ్రీమ్. Thank you. సో ఎలా ఉన్నారు ఇద్దరు? Super, very good. కంఫర్టబుల్ గా ఉన్నావు. నేనైతే ఫుల్ ఆల్మోస్ట్ జోన్ అవుట్ లో పడుకున్నాను. సో మొత్తానికి అయితే చాలా సరదాగా ఉన్నారు. Yeah. కాకపోతే నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంతకీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Thank you. Happy friendship day to you too. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి పరిచయం లేదు అస్సలు లేదు. కానీ ఆల్మోస్ట్ 1 year. It's been a year almost. యా, అవును. 1 year అయిపోయిందిరా. అబ్బో, అప్పుడే స్కేరీ. ఇప్పుడే కదా వచ్చాం బిగ్ బాస్. మొన్నే కదా వచ్చా అనిపిస్తుంది. అదే, Yeah. కదా. సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసు అంటే 365 days ఆల్మోస్ట్, కానీ ఒక 90 days ఇద్దరు ఒకే దగ్గర గడిపారు. 365 days కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు. ఎందుకంటే దేర్ ఇంకొక ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప. ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ బాండింగ్ చెప్పాలి. నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. అవునా? ఓకే, డన్ అయితే. వావ్, నైనిక నాకు తెలుసు. యు నో వాట్, మేము వెళ్లే ముందు దీస్ వస్తాయి కదా, దే ఆర్ గోయింగ్ టు అ హౌస్ అని చెప్పి, లైక్ దెన్ ఐ థింక్ షీ సా మై, నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటు నా ఇది. ఐ సా హర్, బట్ నైనిక ఆల్సో సా మీ అండ్ షీ థాట్ విల్ బి ఫ్రెండ్స్. ఐ థింక్ షీల్ బి మై ఫ్రెండ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అట్లా జరిగింది. ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అలా అనుకున్నారు. నేను జస్ట్ చూసాను, ఐ లైక్ ఓకే తనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది హౌస్ లో, ఐ నో ఐ విల్ బాండ్ విత్ హర్ ఓన్లీ. అలానే జరిగింది. కానీ ఇద్దరిది అలా అనుకుని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా బాండ్? చీఫ్ అయినప్పుడు I went to her clan. She showed trust. నా మీద తన ఒక్క for the first one I went, and then మేము ఏమవుతుండే నైట్ టైమ్స్, బికాస్ దెర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య అండ్ నబీల్ ఉండే, వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు. మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం, నేను, విష్ణు అండ్ నైనిక. సో వి యూస్ టు లైక్ నైట్ ఎంతసేపు మాట్లాడుకున్నాం, వి డోంట్ నో టైం, బట్ ఏదో ర్యాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ గుర్తు చేసుకుని నవ్వేవాళ్ళం. సో దట్స్ హౌ వి బాండెడ్ వి త్రీ. బిగ్ బాస్ గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి. బిగ్ బాస్ చెప్పే వాళ్ళ. అవును. సో అలా మొదలైన బాండ్. ఆల్సో సమ్ డివోషనల్ కనెక్షన్ ఉండే నాకు, విష్ణుకి అండ్ నైనికకి. వి వర్ ఆల్ కృష్ణ భక్త్. సో ఆ టైం దే మేడ్ మీ ఎ కృష్ణ భక్త్. సో మేమిద్దరం అలా కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్. సో అట్లా
నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది. కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి. ఎందుకు హీఈస్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఫాదర్, హీఈస్ బ్రదర్, హీఈస్ ఫ్రెండ్, హీఈస్ ఎవ్రీథింగ్. అంటే ఇఫ్ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ యాస్ గాడ్ అని కాదు. ఐ టాక్ టు హిమ్ లైక్ ఒక నేను అట్లా ఫ్రెండ్ తో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుకుంటాను అనమాట. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్ దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్. మనం యూనివర్స్ అంటాం కదా, అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ. సో హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్. సూపర్. నాకైతే నేను అంటే ఇట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు. ఐ యూస్ టు బి ఓకే నార్మల్. టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఆఫ్టర్ ఐ గాట్ టు నో అబౌట్ కృష్ణ, ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా 1 month నేమో ఓకే ఏముందిలే. కానీ ఒక్కరోజు ఇట్లా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను. మమ్మీతో కూడా గొడవ అయింది. అండ్ మమ్మీకి చెప్పా, మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్, నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, నాకు చూడాలని ఉంది ఆయనకి, జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి. మొహం చూసాక క్రైయింగ్ ఓన్లీ. ఒక 1 hour ఆరతి అవుతుంది అక్కడ. ఏడుస్తూనే ఉన్నా. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే, అది ఆ ఫెయిత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ, వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంతే, సీతు ఎలాగా కృష్ణ అవుతూ ఉంటుంది, నేను కూడా. సో కృష్ణ ఈజ్ సమ్ టైప్ దట్ ఆయనే he will only pull you. No, even I was not interested in going. నేను బేసికల్ గా సాయిబాబా అలా నమ్ముతూ ఉండేదాన్ని. I used to believe but not like on that level. But when my friends were like వృందావన్ వెళ్దాము అంటే, I was like నేను ఢిల్లీకి వెళ్తాను, వృందావన్కి రాను అంటే, they was like they forcefully took me. సడన్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ట్రైన్, నేను 3 o'clock ఆఫీస్ అయిపోయింది. I boarded the train at 5 o'clock. Next day morning I went to Vrindavan. And once I went to Vrindavan, I think it was his Leela only that pulled me inside. So inka there was never going back. సో ఇప్పుడు కూడా కృష్ణుడు మన మధ్యలోనే ఉన్నట్టున్నారు. Yeah, అందుకే we're మనం still talking కృష్ణ about గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. Yeah. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. కానీ సీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ స్పాట్స్ ఏంటి, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక? I think ఇంటి వంట is her favorite. Mom, whatever mom cooks. Whatever I cook or my mom cooks is my favorite. సూపర్. Color. తన కలర్ కానీ తన Guess చేయరా, నాకు గుర్తు తెలుసు నాకు ఫేవరెట్ కలర్. I told you. Yeah. There's that the color is on my body. White ఆ? No. Black ఆ? Yeah. Black. Black is Okay. తను ఎలా ఉంటారు బేసిక్ గా, తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్పా. చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు, తప్పుగా ఆలోచిస్తారు దట్ షీఈ్ వెరీ రూడ్ ఆర్ యారగెంట్ ఇట్లా. Face కానీ సీతు నో, కానీ షీఈ్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి, అందరి కోసం చేసేస్తూ ఉంటది. షీ సచ్ అ కైండ్ పొలైట్ పర్సన్. సో ఎవరైనా ఉంటే అది ఒక 1 minute ఇంట్రొడక్షన్ అయినా, ఒక 1 month ఇంట్రొడక్షన్ అయినా, షీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. అండ్ ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది. షీఈ్ వెరీ హెల్పింగ్, వెరీ హంబుల్. సీతు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. సిగ్గు ఫస్ట్ టైం నిజంగా. అంటే తనని బేబీ ఫిలింలో చూసిన తర్వాత, బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతు అనగానే బేబీ సినిమాలో సీత, అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగేవాళ్ళు. లేదు లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ యూ లుక్ లైక్ మీ అని చెప్పి. లాట్ ఆఫ్ పీపుల్ మెసేజ్ మీ. మీరు ఇంకొక ఆవిడ ఉంటది, సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ హియర్, నాలాగా మీలాగా ఉండే నన్న కర్లీ ఉన్న వాళ్ళందరికీ సేమ్ ఉంటారని మీరు ఎలా. సో బయటకు వెళ్తే కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు, అక్కడ షూట్ చేసేటప్పుడు, బేబీ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్, ఆవిడే కదా అంటారు. అయ్యో నేను ఇలా ఉంటాను, ఆవిడ చూస్తే స్లిమ్ ఉంటారు, ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకు షార్ట్ హెయిర్ బాబు, నేను కాదు నేను ఓన్లీ యాంకర్. ఈ రోజు చాలా క్లారిటీ వచ్చేసింది. నేను గైస్ నేను యాక్ట్ చేశాను నేను. సూపర్. సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తను కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు, కానీ నిజంగానే స్వీట్ హార్ట్. సూపర్. అండ్ నైనిక గురించి ఏం చెప్తారు? అంటే లైక్ నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు. బట్ ఈ 1 year లో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది? నైనిక ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టాక్, నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నాట్ టు జడ్జ్.
And I don't like people who are judgmental. Not judgmental people nacharu. And she's one that person, you tell her anything, she'll first listen, she'll understand, but she'll never judge you. అందుకే నేను బాండ్ అయింది కూడా. ఐ వాంటెడ్ హర్ ఇస్ మై ఫస్ట్ చీఫ్ కూడా అందుకే, బికాస్ దేర్ వర్ 2 people, అదర్ 2 people. ఐ వాంట్ హర్ ఓన్లీ. నన్నే తీసుకోవాలని ఎందుకు అంటే బికాస్ షీ లిజన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్. అది ఎవరైనా సరే, షీ లవ్స్ వెరీ ఈజీలీ, యునో షీ డజంట్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ యునో ఓకే యా మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్. అవును, తర్వాత correct. రియలైజేషన్స్ అవుతాయి. అదే బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్, యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈ్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈ్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. అయితే ఫస్ట్ మీకు ఒక చిన్న టాస్క్ పెడతా. ఓకే సో వీ హ్యావ్ సమ్ వేడి కాఫీ. నో ఇట్స్ Wait. ఐస్ ముక్కలు వేసారు కాబట్టి కోల్డ్ కాఫీ అనుకోండి. ఎందుకంటే లేడీస్ని చూడగానే డెలికేట్ మైండ్ కాబట్టి నాది, మాట్లాడతాను కానీ ఇవ్వట్లేదని చూస్తున్నారు కదా, తీసుకోండి. అంటే ఈ కాఫీస్కి ఏమైనా పేరు ఉన్నాయా? యా, దిస్ ఇస్ ఐస్ లాటే, దట్ ఈస్ ఐస్డ్ వియట్నామీస్. యాక్చువల్లీ మా ఊర్లో చూసుకున్నట్టయితే కాఫీకి ఒకటే పేరు ఉంటుంది, కానీ ఇక్కడ రకరకాల పేరు పెట్టి అమ్మేస్తుండ్రు. హ్యావ్ సమ్ స్ట్రాస్ ఆల్సో. some straws. యా బ్రో, cheers. Cheers. ఇట్స్ నేచురల్ అక్క, నాకు తెలుసు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం ఓపెన్ చేస్తారా? డెలికేట్ హ్యాండ్స్. ఇలాంటి విషయాల్లో ముందుంటాం మనం. ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు నన్నే ఇప్పడంలో ఇదిగోండి తీసుకోండి ప్లీజ్. ఈ డెలికేట్ హ్యాండ్ కరెంట్ షాక్ ఇస్ కమింగ్ మ్యాన్. జాగ్రత్త, పోతారేమో షాక్. లేదు రావట్లేదు. అయ్యో, మీరు కూడా డెలికేట్ అయితే. అక్క క్యాచ్ తీసుకో తీసి రాయో పరుగు తీకే. నేను ట్రై చేయను. వచ్చేస్తుంది. ఇట్స్ కమ్. కమింగ్ హెల్ప్ చేయొచ్చు కదా అక్క, కష్టపడుతుంటే చూస్తున్నా. నిజంగానే రావట్లేదు ఇది. ఏం లేదు, థమ్స్అప్ ఊపినప్పుడు ఇట్స్ ఓకే, పర్లేదు. మీరే టిష్యూతో పట్టుకుంటాను జాగ్రత్తగా. మనకు అలవాటే ఇవన్నీ, మనం డైలీ చేసే పని. సో ఇప్పుడు కార్డ్ లో ఉన్నది చూసి ఇద్దరులో ఎవరు అనేది చెప్పాలి. ఓకే, ఆ నెక్స్ట్ తను ఓపెన్ చేస్తారు. ఫస్ట్ నువ్వేరా. Who is most likely to enter the wrong hotel room? రాంగ్ హోటల్ రూమ్. Me. నైనిక. నేనే. For నేను sure. కావాలని కూడా వెళ్తాను నేను. కొన్నిసార్లు మస్తు గాసిప్స్ వస్తాయి అక్క. సో ఇఫ్ ఇన్ కేస్ అలా కావాలని వెళ్తే ఏ హీరో హోటల్లో స్టే చేస్తున్నప్పుడు ఏ రూమ్ లోకి వెళ్తాం? నేను చెప్తా. హీరో కాదు, క్రికెటర్ హార్దిక్ పాండే రూమ్ లోకి వెళ్ళింది 100%. అది చూడ యాక్షన్. నేను బయట కూర్చుంటా, ఇప్పుడు వస్తాడు. I love him. Yeah, she loves Hardik Pandya. Super. Who is most likely to give an honest answer for every question asked? Sita. Wow. Super. Honesty is in my blood. మస్తు ఎక్కువ. Who is most likely to forget their passwords? అయ్యో నాలానే. నేను మస్తు Passwords మర్చిపోతా. అంటే I put 3-4 passwords mix, so మర్చిపోతా. అంతనా? So Okay. నా ఆఫీస్ పాస్వర్డ్ ని కంటిన్యూ చేస్తాను అనమాట. సో దిట్ హెస్ 3 words, 4 numbers, 1 hashtag $, సో మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పటికీ మీరు వర్క్ చేస్తున్నారు ఆఫీస్? నో, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫర్ తో పాటు జాబ్ కూడా పోయింది. బిగ్ బాస్ సో నో, ప్రస్తుతానికి బేవార్స్. గాలి తిరుగుడు. Only in movies. Only movies and chilling with friends. And yeah, that's all ప్రస్తుతానికి. Enjoying this phase also very well. Next. Who is most likely to puke after drinking? Okay. ఏదైనా ఒక Okay. సందర్భం. నా బర్త్డేనే. నా బర్త్డే పార్టీ ఓన్లీ వన్ who puked. అవునా?
ఓకే సో నైని ఎలా ఉంటది ఆఫ్టర్ అదొక్కటి? we all keep dancing. I think that we vibe very well. We dance a Yeah, lot. a lot. Mm, Yeah. mm. But she puked. She's the first one. ఎలా మాట్లాడుతుంది? మాటలు ఏం లేవు, మేము ఎగురుతాం పాటలు పెట్టుకొని. పాటలు పాడతాం పాటలు పాడతాం, we talk a lot, but mostly we dance a lot. Super. Yeah. నువ్వేరా మనం వచ్చాక రీల్ కూడా ఇప్పుడు లాస్ట్ లో చేపిద్దాం ఏమో. ఇద్దరితో. నైనికాతో పక్కన నేను డాన్స్ చేస్తే డిలీట్ చేసేస్తాను ఎడిటింగ్ లో మీరు. నేనేనా? Who's most likely to dance in public while listening to music? Both of us. ఎస్ But first I'll start just 100%. అవును నేనే. Who's most likely to move on the next day after a breakup? No one. It will ఒక take 1 year lot అయితే of ఏడవడం time. necessary. Lot of time. 1 it will year take for ఏడవాలి. me. Moving on is something చాలా time తీసుకుంటాను, because what happens, that we get so much involved, it అవును will take time for us to move on. కరెక్ట్ అంతే అది. ఎక్కువ అటాచ్ అయిపోతారు అన్నమాట. ప్రాబ్లం విత్ అటాచ్మెంట్స్. Who's most likely to forget their passport while traveling? Nobody. We are very responsible. Yeah, నేనైతే మెడిసిన్స్ అన్ని లైక్ ద మదర్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ. ఐ Correct. పుట్ ఎవ్రీథింగ్ ప్యాక్డ్, ఫుడ్ ఇన్ ద హౌస్, కప్ నూడిల్స్. ఇఫ్ ఐమ్ గోయింగ్ టు అదర్ Oh, ప్లేస్ yeah. వేర్ దెర్ ఇస్ నో ఫుడ్, ఐ పుట్ కప్ నూడిల్స్. ఐల్ పుట్ మెడిసిన్స్, ఐల్ పుట్ ఇయర్ ప్లగ్స్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ హర్ నోస్, ఐ పుట్ హర్ నోస్ డ్రాప్స్ ఆల్సో ఇన్ మై బ్యాగ్. Oh. Extra. Wow. So nothing, never, it's not possible for me to forget passport. Who is most likely to hit on a married man or woman? Nobody. Hardik Hit- Pandya is married, ra. He is divorced. Still He's is married, ra. No. I think I don't mind if they're divorced. To hit ante, if Ah, they are they- making the, and if they're a nice person, if they're married and divorced, I don't mind. I like a cricketer, but he's not married. Shreyas Iyer. Okay. Yeah. You. I like Surya too. He's married and I love him. So that's, I can't say I could not. చాలా సిమిలర్ ఉన్నాయి మీకు నాకు. Seriously, Oh. యారు ఇష్టమాక? I love Surya garu. సూర్య అంటే I love him. నేను కూడా తనలాగే మెడిసిన్స్ అన్ని. Mm. అలా కొన్ని Maybe కొన్ని curly heads sim- are like that. Yeah. Who's most likely to watch an entire series in one sitting? Both. Both. 6 hours of the day gone. If I like the Easy. series, especially that my what is that recently I watched, When Life Gives You Tangerines. Oh. I watched it in like 3 days continuously. I completed it. ఏడ్చావా? I cried Every episode, episode. man. Oh, When Ba, Life ba, Gives ba. You, one of the best series ever made. అలాంటి When Life Gives You ప్రేమ, Tangerines. బా. Basically, I'm not a great fan of Korean series and all, but that series, Crazy. ఏంటి నేమ్ ఏం చెప్పారు? When Life Gives You Tangerines. Who is most likely to complain about every small thing in their life? Thank you. నేనే. అక్కడ ఏం ఉండదు. కానీ complain చేస్తా. నువ్వే. Who's most likely to smash their phone in anger? Me. Not me. చేసిన. Never. I will not break anything. Who is Nice. most likely to make the first move while approaching someone in the club? Never. I think it should come from the opposite way. అంతే. Man should make a move, according to me. Yeah. But if I am like very high or something, నా ఫ్రెండ్స్ డేర్ అలా ఇస్తే ఐ డోంట్ మైండ్ గోయింగ్ అండ్ సేయింగ్ హాయ్, మై ఫ్రెండ్స్ గేవ్ ఇట్ డేర్ బట్ ఐమ్ సారీ. బట్ నేను ఇంకా దాని తర్వాత రోజు గోస్ట్. ఓన్లీ ఆ మూమెంట్ వరకే. Red flag. రెడ్ ఫ్లాగ్. No, I can't. Strangers తోటి I can't Mm. really bond well unless I know them very well. So చాలా రేర్ కేసెస్. అందుకే నాకు చాలా తక్కువ దొరుకుతారు అబ్బాయిలు నా లైఫ్, బికాస్ ఐ కాంట్ బాండ్ విత్ స్ట్రేంజర్ వెల్. అలానే ఉండాలిరా. ఏజ్ అయిపోయింది గైస్ నాకు. ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది. ఓకే. హూస్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ సమ్వన్స్ బర్త్డే? నువ్వు. నేను. అంటే if they are not that important in my life, అంతే. if they are important, the day they had constipation also I'll remember. Who's most likely to dance crazily the whole night without having a sip of drink? Ah, Yeah. Oh, she can dance. Who's most likely to skip bathing for a week? No, No one. nobody. I have to bath 2 Yes. times a day sometimes. At least alternatively. Alternate. No, every day. ఫీవర్ ఉంటే నాకు నిద్ర రాదు అసలు. I can't sleep. ఫీవర్ ఉంటే కూడా Yeah, I can't sleep అయ్యో రామ్. unless I'm admitted in hospital.
when the doctor says you can't go and bath in the hospital, otherwise though I will do every day, even if I have fever. I'll feel better after taking a bath on fever also. Yeah. Who's most likely to fall in love with every person they date? తెలుసు నేను అందుకే ఇక్కడ చూస్తున్నా. Nainika. అవునా? అంటే ఐ విల్ డేట్ ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు లవ్ అక్క. ఊరికే ఎందుకు టైం పాస్ చేస్తారు Yeah. అది. Okay, who's most likely to have a corny Tinder profile? వాట్ డస్ దట్ మీన్? Corny Tinder profile. అసలు మనం టిండర్ లో ఎందుకు అసలు first of all, చూస్తున్నారా మమ్మల్ని? There is no Tinder, no We Bumble. don't need Tinder. I'm trying to be. I think we can be on Raya, baby. What is Raya? Raya is the celebrity dating app. We were supposed to have an No, approval I don't for want that. dating. నాకు మస్తు. Yeah, even I am not really a fan of dating app. I was on a dating app, but అంతగా ఎవరు కనెక్ట్ అవ్వలేదు. ఎవరు కనెక్ట్ అవ్వలేదు? అయ్యయ్యో. అట్లా అందరూ. I'm so scared. I mean, I need proper communication and all that. మీటింగ్. And I కలవకుండా చూడకుండా, I mean, it's very hard to talk to someone also. And then lost అయిపోతుంది నా ఇంట్రెస్ట్ మధ్యలో. ఒక బాయ్ లో అంటే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అంటే నాట్ ఏ క్యారెక్టర్ క్వాలిటీ, ఐస్, స్మైల్, హెయిర్, హైట్, సో ఏ కైండ్ ఆఫ్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టం? ఎలా ఉండాలి? Taller than me. That is all I see for. అంటే maybe I think more than physical appearance, for me it's intellectual. నాకంటే స్మార్ట్ ఉండాలి, లేకపోతే నేను I like people who are smarter than me, guys especially, because I feel I'm very intelligent, so that man should have You are. at least 5% more intelligence than me. అప్పుడు నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతాను వాళ్ళకి. And yeah, I think నాకు physical appearance doesn't matter. That is a add on, I guess. పృథ్వీ గారు The స్టార్టింగ్ audience will get to know. నిఖిల్ మాలిక్. నేనై ఉంటాను. నిఖిల్ బ్రోనా? ఓకే. అండర్స్టూడ్ రా చిచ్చులు పెట్టి. I'm very sorry అన్న. We are sorry Nikhil, I'm not calling you. సో బ్రో కాబట్టి తను Yeah, she తనకి ఫేవర్ గా ఉన్న పర్సన్ ని పిక్ చేశారు ఆవిడ. ఇద్దరు కొంచెం సిమిలర్ గా ఉంటారు అని. I play a similar role as sister in her life, and Ah. he plays a similar role as brother in her life. So So అలా. ఓకే. she wants to be that Cupid. She was trying to be that Cupid in the house, Yes, but did not didn't work work out. out. నేను ఎలిమినేట్ అయిపోయా కాబట్టి ఇంకా కొన్ని. నేను నెక్స్ట్ వీకే వచ్చాను, ఏముంది అక్కడ. నేను 5th వీక్, నేను 6th వీకే. అంతే అది. ఓకే. నా సూపర్ అన్న, సూపర్ బిట్. చాలా బాగా సార్. ఇలా టార్గెట్స్ పెట్టడం నేర్చుకోవాలన్నమాట మనందరం కూడా. పెద్ద డేర్ కాదులేండి, చిన్న డేరే. ఇప్పుడు మీ బ్యాగ్ లో పర్ఫ్యూమ్ ఉంది కదా, ఆ పర్ఫ్యూమ్ అనే కాదు, ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ ని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి. అంటే దాని స్మెల్ని, దాన్ని ఆస్వాదించడానికి ఏదైనా చెప్పచ్చు. వాట్ పర్ఫ్యూమ్ ఇస్ దట్, డు యు నో? మై ఫేవరెట్ ఇస్ అర్మానీలో సి అని ఒకటి ఉంటది. దానికి ఎట్లా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఇలా చేయాలి అంటే రూమ్ లో రాగానే ఓకే వచ్చేసింది అని అర్థమైపోతుంది. ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ బాసీ స్మెల్ అన్నమాట. అండ్ లాస్ట్ కదా ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇది ఏంటంటే తను మీకు ఒక డేర్ ఇస్తారు, మీరు తనకు ఒక డేర్ ఇవ్వాలి. ఇది పడ్డా పడకపోయినా. ఎస్. ఎలాగో పడదని ఇస్తారు కదా. పడింది. డేర్ ఇవ్వాలా నీకు? ట్రూత్ అడుగుతారా? నేను ట్రూత్ అడుగుతాం. డేర్ ఇస్ వెరీ హార్డ్. ట్రూత్ రా నేనిక. ప్రపంచం, వరల్డ్ వాంట్స్ టు నో రా. ఓకే చెప్పరా. సేమ్ క్వశ్చన్ నన్ను కూడా అడుగుతుంది 100%. Sir, what is the use? How do you know the answer? A lot of things would have happened from the time we You talked. did not tell me. Of course you have to ask now. We're asking now. అడుగు. Okay. Nainika? అరే ఏంట్రా అడగకుండా అవుతా. ఆగ్రా. Nainika, what's your relationship status? Are you single or committed or a situationship or benchship? You gents have lot of ships now. Bench. What is this benching? Friends with benching? There are no ships or Single boats ship? or trains. Lies, she's telling. But I'm not single though. అంతేనా? దొరికింది ఆన్సర్ ఆన్సర్ అయిపోయింది. చాలు. అరే ఏం చెప్పారా? ఏ షిప్ లేదు కానీ సింగిల్ అయితే కాదని నేను చెప్పింది. సింగిల్ కాదంట అదే చెప్తాను నేను. ఓ ఏ షిప్ అయితే లేదు, బట్ సింగిల్ అయితే కాదు. కమిటెడ్ కూడా కాదు. చెప్పకరా. Of course you should be talking to someone. Yeah, I am and talking may to get somebody. committed. I am It's quite talking. possible. Yeah. అంటే ఇప్పుడు చేసుకుంటే డైరెక్ట్ గా 2-3 years లో పెళ్లి చేసుకుంటారు. 2-3 years. నేను 2-3 months.
Why not, dude? I'm old. What do you think? I look like that? You are young, I'm old. అది అందుకే నేను 2-3 years అన్నాను. నైని ఒక డేర్ తనకి Dare కాదు, truth. Truth or dare? I'm not talking dare. Not doing dare. Truth or truth. That's the same emotional answer. Okay. Okay. ఏం డేర్ ఏమి ఇస్తుంది దాన్ని బట్టి. Dare ఏం లేదు. డేర్ ఇప్పుడు ఏం I'll చేయలేదు. tell you this, ask you the same question. My relationship status. Yes. సింగిల్. తర్వాత బట్ లేదేం లేదు, అంత కృష్ణుడి లీల. కృష్ణుడు. సో హౌ ఇస్ దట్ లీలా వర్కింగ్ అవుట్ ఫర్ యూ? It's working out well. I think I can sense something happening soon. But I'm single currently. ఓకే, సేమ్ నేను అదే చెప్తాను. But I don't have But I any would- man or something in my life. But I sense some positive energy around me that something would go nice soon. అంత So- కృష్ణుడి మహిమ. అంత కృష్ణలీల. ప్రెసెంట్ అయితే ప్రాసెస్ లో ఉంది. ఏదైనా అదే. But there is no man also I'm talking to. But I think it will happen soon. I may like someone soon అన్న ఫీలింగ్ లో ఉన్నా నేను. Super. చాలా ఇయర్స్ తర్వాత. చాలా ఇయర్స్ తర్వాత. సూపర్. ఒకసారి డీజే తిల్లుని పంపించేసి Yeah. 1 minute మాట్లాడదాం. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్స్ రా. సో మరి చాలా పకడ్బందీగా అవకాశం గేమ్ ఆడిపించినందుకు థ్యాంక్ యూ మైక్. మీరు ఒక బాల్ కూడా సరిగ్గా వేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మీరే ఒక బాల్ చూద్దాం. అదే నాకు సింపుల్ ఒక బాల్ పొరవైనా నిలబెట్టరా. అది వేస్తే ఒప్పుకుంటాం మీరు. Crazy అని. we will ask you question. We'll ask you a Aha. question. Yeah, we. ఆఫర్ కూడా ఉందా నాకు? Mm. ఇట్లాంటివి చాలా వేసేస్తాం మనం. Very- come on. దాంట్లో వేరా. లైట్ కొనుక్కొస్తుంది నాకు. క్వశ్చన్. వేసేసాడు. Truth or dare? డేర్. ఎందుకంటే మనం డీజే టిల్లు మనం Please దేనికి help భయపడదు. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. ఓకే, రెండు చూపులు చేతిలో చేతిలో పెట్టుకొని పెట్టుకొని నేను పక్క సెట్ లో ఉంటా. సో ఫైనల్లీ అంటే లైక్ ఫ్రెండ్షిప్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలా రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఈ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ అసలు ఎలా ఉండాలి? I think friendship is the core of anything. Even you know, we say mana partners to we should be friends. So friendship is the base. Even parents, when we say this generation parents first friends to the kids. So friendship is the core. Endukante there is no filters. You don't have to hide anything. And I think in this world which is very chaotic, I think friendship is supposed to be peace. Friendship is supposed to be crazy. Friendship is supposed to be fun. Friendship is everything. నువ్వు ఎలా ఉన్నావో అలానే నచ్చాలి వాళ్ళకి. దే షుడ్ నాట్ బి లైక్ ఇది చేంజ్ చేసుకో. మనల్ని చేంజ్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎలా ఉన్నా ఎక్సెప్ట్ చేసుకోవాలి. సో నేను అదే చెప్తాను, నేను మర్డర్ చేసినా రేపు మీరు నన్ను ఎక్సెప్ట్ చేయాలి. 100%. I think our friends are like that. I mean, ఏమైనా జరిగిన లైఫ్ లో ఎనీ సిచ్యువేషన్ ఐ థింక్ దే ఆర్ ద వన్స్ హూ కమ్ ఫస్ట్. అండ్ మనం ఇంట్లో చెప్పుకోలేం, దేర్ ఆర్ చూజన్ ఫ్యామిలీ. తప్పు చేసినా సరే ఆబ్వియస్లీ చాలా తప్పులు చేస్తాం, హూ డజంట్ మేక్, కానీ అది కూడా ఎక్సెప్ట్ చేసి ఎలా దీని నుంచి బయటికి పడాలో చెప్పి, బట్ దే షుడ్ బి దేర్ ఆల్వేస్. నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవాలి, కాంట్రాక్ట్ సైన్ చేసావు, నువ్వు ఇన్విజిబుల్ కాంట్రాక్ట్, బట్ యూ హ్యావ్ టు స్టిక్ టు మీ నో మ్యాటర్ వాట్. But please guys, toxic friendships are bad. So please don't be any toxic friendships. Oh my god, I see a lot of toxic friendships. I do. I mean, there was time when I did not know people. అసలు నాకు ఒకప్పుడు people లో టాక్సిక్ అనే ట్రెండ్ ఉందని కూడా తెలియదు till the time you know recent years వరకు కూడా. So when I got to know, there were a lot of toxic friends around me by then. People who are using me for a lot of things. So please be aware, and there are good and bad. But good friendships are the best. Please avoid bad సూపర్. friendships. అండ్ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ కెరియర్స్ ఎలా ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? Going good. I think we doing what we were doing before Big nothing Boss. really changed, Nothing yeah. changed. Nothing. Any drastical change ఏమీ అవును. లేదు. Other than people liking my personal character, which is why I went, one of the reasons. And అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. I think it doesn't matter at the end of the day. But yes, the purpose was to reach larger audience, and we Yeah. fulfilled that purpose. Family And all. My parents are proud of. ప్రేమ ఇప్పుడు too Yeah. much of love we are getting. We connected to ఒక రిమోట్ విలేజ్ కి మొన్న we were going on a drive, and they were మీరు బిగ్ బాస్ లో ఉన్నారు కదా అని చెప్పి స్మాల్ షాప్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి. సో ఆ లెవెల్ రీచ్ అయితే Crazy. I never had. So that is a very beautiful thing. I think it gives that exposure to us. How we utilize another, again, it Correct. depends. Ade important. Very important, and I think it's not something we'll figure out easily. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఖచ్చితంగా మన చిన్నప్పటి నుండి కూడా మనం Yeah. చేసేది
ఫ్రెండ్షిప్ బ్యాండ్ Friendship కాబట్టి ఇద్దరికి రియల్ ఫ్రెండ్స్ అని సేమ్ ఈక్వాలిటీగా మేము ఇది చేసాము. సో కానీ వన్ థింగ్ ఏంటి అంటే తన కోసం తనకి ఇష్టమైన వైబుంది పిల్ల వైబుంది ఒక ఫ్యూ స్టెప్స్ తో తనని ఇంప్రెస్ చేస్తూ తనని హ్యాపీగా ఫీల్ ఎవరు అక్కర్లేదు, నా గోతి నేనే తవ్వుకొని అందులో దూరి దాని మీద మట్టి కూడా నేనే ఓకే. సో కమ్ ఆన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే క్యూట్. ఫస్ట్ చేసిస్తా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే క్యూట్స్. ఇంత దూరం కూర్చొని తెలుసా మనం. హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే. నేను ఎన్ని ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ కట్టుకున్నాం అవునా? అందరం ఫ్రెండ్స్. స్వీటర్ నువ్వు. Wow, I was actually waiting for a black thread. Maybe ఓ నజర్ కా టీకా. Yeah. Wait. Thank you. Oh, lot of nazar I got. Yes. సో మీరేం ప్రామిస్ చేస్తారు తనకి? That I'm always there for you as sister, as friend, as mother, whatever you feel like. So never think you're alone. If you feel alone, just call me. I'm one call away. మనం ఉండేది కూడా Pakkane, you can come Right. anytime Yes. and eat all the food I make. అంతే ఇంకా. ఎస్ సీరియస్లీ నేను ఒక పిక్ చూసాను ఫుడ్ తినిపించేది. Yeah, we do. I first rangana I got food for her only. Valentine Yes. food తీసుకొని వెళ్ళా. God bless you with nice Thank partner. దొరుకుతాండి. దొరక తొందరగా. సూపర్ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Thank you. So, Happy friendship day to you too. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు కెరియర్స్ ఎక్సలెంట్ గా వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా మీ ఇండివిజువల్ ఫ్యాన్స్ నుంచి తరపు నుంచి కూడా ఇద్దరిని విష్ చేస్తున్నాను అండ్ ఇద్దరిని కోరుకుంటున్నాను ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఓన్ హౌసెస్ తీసుకొని అండ్ అలానే గుడ్ లైఫ్ పార్ట్నర్స్తో మళ్ళీ మనం కపుల్స్గా అది నేను తెచ్చుకోను. ఎందుకు నేను ఈసారి ఫిక్స్ అయ్యా, నేను ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నేను ఎవ్వరికి చూపించను. చూపించాక లాస్ట్ టైం చూపిస్తే అమ్మో ఎప్పుడు దాకా పెంట చేస్తున్నారు. సో మంచి పొజిషన్స్కి అంటే ఇప్పుడున్న పొజిషన్స్కి ఇంకా డబల్ త్రిబుల్ మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా జెన్యున్గా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. Happy friendship day. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.